ఈరోజు వేమూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ దాదాపు 90% పైన వేమూరు నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు కాబట్టి మీకు చెప్తా ఉన్నా. వేమూరు నియోజకవర్గంలో మరి నా మీద ఒక వ్యక్తి 3 సార్లు నేను పోటీ చేస్తే 3 సార్లు అదే వ్యక్తి పోటీ చేశాడు. నేను 2 సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. నేను చేశాను అభివృద్ధి అంటే ఏంటో వేమూరు నియోజకవర్గంలో చేసి చూపించాననే ఒక ఆత్మసంతృప్తి నాకుంది. 3వసారి నా మీద గెలిచాడు ఆ వ్యక్తి. వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. గెలిచాడు, నేను చేసిన శాఖే మంత్రిగా బాధ్యతలు వెలగబెడతా ఉన్నాడు. 4వసారి దమ్ముంటే మళ్ళా నా మీద పోటీ చేయాలి. కానీ 6 నెలల ముందు ఇక్కడి నుంచి పారిపోయాడంటే అర్థం ఏంటి? ఓటమిని, వాళ్ళ మంత్రి ఓటమిని ఆ ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు. అందుకే ఇక్కడి నుంచి వేరే రాజకీయాల్లో అల్టిమేట్ గా ఏంటి, గోల్ ఏంటి? గెలిపే ఎవరికైనా. ఇవాళ నేను గెలిచినా ఓడిపోయినా వేమూరు ప్రజల గుండె తప్పుడే నా ఊపిరి అనుకుంటా. ఖచ్చితంగా మళ్ళా అక్కడే 4వసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళా అభ్యర్థిత్వం అఫీషియల్ గా కూడా ఖరారై మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నా. నువ్వు ఓడి చెయ్యి 4వసారి అంటే నువ్వు ఓడిపోతావు అనేది నీ నాయకత్వం ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకున్నావు, పక్కకు పారిపోయావు. ఎక్కడో కొండేపిలో 10 ఏళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నవాడిని అక్కడ పనికిరాడని తీసుకొచ్చి మళ్ళా వేమూరులో పెట్టారు. ఈ విధంగా మార్చినటువంటి నియోజకవర్గాలు దాదాపు 30-40 ఉన్నాయి. ఇలా అభ్యర్థులు దొరకట్లా ఆ పార్టీకి. వారం 10 రోజులకు ఒకడు మారుస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు తెలియట్లా, పారిపోతా ఉన్నారు. గుంటూరుకి ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకటరమణ్ని 15 రోజుల క్రితం ప్రకటిస్తే 15 రోజుల తర్వాత మళ్ళీ లేడని నాకు వద్దని చెప్పి అతను పారిపోతే 2వ వాడిని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా చాలా ఉన్నాయి ఉదాహరణలు మీకు చెప్పడానికి. అంటే అధికార పార్టీ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. కానీ ఆ విధంగా అనుకోని అప్రమత్తత ఉంటే మాత్రం ప్రమాదం సంభవించే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది మీ అందరికీ వివరిస్తా ఉన్నాను నేను. ఇక మనం చెప్పుకుంటా ఉన్నాం పార్టీ గురించి చాలా చెప్పొచ్చు. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన కాడి నుంచి 9 నెలల అధికారంలో తీసుకొచ్చాడు. పేదవాడి కూడు గూడు గుడ్డ ధ్యేయంగా పనిచేశాడు. ఆ స్కీములన్నీ కూడా భారతదేశంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అమలవుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి సృష్టికర్త అని మనం చెప్తా ఉంటాం. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో, ఓ పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి. అభివృద్ధికి ఒక రోల్ మోడల్ గా ఇందాక ఫస్ట్ ఏవీలో చూపించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ వీళ్ళందరూ సరసన కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క నాయకుడిని చెప్పగలరా అంతర్జాతీయ స్థాయి నాయకుడిని పలానాడు పక్కన కూర్చున్నాడు అనేది? మరి మీ అందరూ తెలుసు ఆయనే విజనరీ, వీడేమో ప్రిజనరీ. అది ఇతని పరిస్థితి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.